వార్తలను సమర్పిస్తున్న వారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. తపస్ పబ్లిక్ స్కూల్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి విజయం సాధించడంతో జంగారెడ్డిగూడెం 3వ వార్డు అధ్యక్షులు కొంచాడ ఉమాప్రసాద్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు. మధ్య ప్రధాన అర్చకులుగా తమకు అవకాశం ఇవ్వాలంటున్న అర్చకులు, జీవో ప్రకారమే విధులు నిర్వహిస్తున్నానంటున్న ప్రధాన అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు. జంగారెడ్డిగూడెంలో ఈదురుగాలులతో కూడిన వర్షం, నేలకొరిగిన వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, సహాయక చర్యలు చేపట్టిన అధికారులు. జంగారెడ్డిగూడెం 2, 3వ వార్డులను కలిపే కల్వర్ట్ను నిర్మించాలంటున్న మహిళలు, ప్రమాదకర పరిస్థితిలో కర్రల సహాయంతో కల్వర్ట్ దాటుతున్న చిన్నారులు. గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో కోలాహలంగా మారిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసం. దేశ రాజధాని న్యూఢిల్లీలో 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మోదీ నివాసంలో ఎన్డీఏ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీఏ పక్షాల నేతలతో చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్, నితిన్ గడ్కరీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినాయకుడు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, ఒడిశా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తదితరులు హాజరయ్యారు. పలు అంశాలపై మోదీ చర్చించారు. జంగారెడ్డిగూడెంలో 3వ వార్డు నుంచి 2వ వార్డు వెళ్లే అప్రోచ్ రహదారిపై వెంటనే చిన్నపాటి సత్తా నిర్మాణం చేయాలని మహిళలు కోరుతున్నారు. ప్రమాదకర పరిస్థితిలో చిన్న పిల్లలు కర్రల సహాయంతో దాటుతున్నారని తెలియజేస్తున్నారు. ఎవరో ఒకరు పిల్లలను పట్టుకుని జాగ్రత్తగా దాటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. టీడీపీ ప్రభుత్వంలో అయినా సరే ఈ చిన్నపాటి కల్వర్ట్ నిర్మాణం పూర్తి చేసేలా చూడాలని సిటీ న్యూస్ తో పేర్కొంటున్నారు. సంవత్సరంన్నర నుంచి ఈ వంతెనను నిర్మిస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలయాపన జరగకుండా వంతెన నిర్మాణానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి పూర్తి చేయాలని, వర్షాకాలం కావడంతో రహదారి కోతకు గురవుతోందని వాపోతున్నారు. ఇక్కడ సచివాలయం కాడ అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే మీకు 15 రోజుల టైంలో ఏ సప్ప చెప్తానన్నారు. ఏం చేయలేకపోయారండి. 2 సంవత్సరాలు అవుతుంది, అది ఇంతవరకు ఏం చేయలేకపోయారు. దానివల్ల మాకు అంటే ఏంటి మంచి అనేది ఏం జరగలేదండి. అందుకే మేము అందరం ఒకరికొకరు చెప్పుకుని ఈ వార్డు మొత్తం తెలుగుదేశానికి వేసాము. జంగారెడ్డిగూడెంలో 3వ వార్డు ఇన్ఛార్జ్ కొంచాడ ఉమాప్రసాద్ ఆధ్వర్యంలో టీడీపీ విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, చిట్రోజు దాకాజీ, గుమ్మడి ప్రసాద్, కంపా రాజేంద్ర, పార్టీ అధ్యక్ష కార్యదర్శులు రాహుల్ కృష్ణ, తుటిగుంట రాము, కోశాధికారి కొండ్రెడ్డి కిషోర్, షేక్ యాకూబ్, పూర్వ అధ్యక్షులు షేక్ ముస్తఫా, పూర్వ కార్యదర్శులు మద్దిపాటి నాగేశ్వరరావు, చెరుకూరి శ్రీధర్, బీసీసీఎల్ కార్యదర్శి చిట్టుబోయిన రామలింగేశ్వరరావు, సాగర్, సింగంశెట్టి సత్యరాజు, చేను ప్రసాద్ పాల్గొన్నారు. భారీ స్థాయిలో కేక్ కట్ చేశారు. రైతు నాయకులు అల్లూరి రామకృష్ణ శాలువా పూలదండలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఇద్దరు చిన్నారుల పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం అండి. మరి నిన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మరి ప్రజలు గొప్ప తీర్పు ఇచ్చి ఆ యొక్క తెలివితేటలని, ఆంధ్ర ప్రజల యొక్క తెలివితేటలని చూపించారు. ఇంతకుముందు వైఎస్ఆర్ కి 151 వచ్చింది. 151లో ఇప్పుడు మధ్యలో 5 తీసేసి అటోటి ఇటోటి కలిపి ఇచ్చారు. ఇది శుభ పరిమాణం. ప్రజల యొక్క మనోభిష్టాన్ని మరి అందరూ కూడా గౌరవించాలి. మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దడం కోసం ఆయన వంతు ఆయన కృషి చేస్తారు. ఆయనకి మనం అంతా కూడా సహకారం అందించాలని, ఇంత మెజారిటీ ఇచ్చినటువంటి ఈ వార్డు ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం అండి. ఈ రోజు కూటమి గెలుపుకి ప్రధాన కారణమైన మిత్రపక్షాలు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ద్వారా అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున తెలుగుదేశం పార్టీని గుండెల్లో పెట్టుకుని ఇంతటి ఘనమైన మెజార్టీ అందించిన 3వ వార్డు ప్రజలందరికీ కూడా పార్టీ తరఫున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, గతం నుంచి కూడా ఈ వార్డు తెలుగుదేశం పార్టీకి ఎంతో ఆదరణ చూపిస్తా ఉంది. అలాగే రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం మన పార్టీ కార్యకర్తలు, నాయకులు మీకు ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉండి మీ పనుల్లో చేదోడు వాదోడు ఉండి ప్రజాసేవలో ఎప్పుడూ మమేకమై ఉంటారని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా సెలవు తీసుకుంటూ బ్రహ్మాండమైన మెజార్టీతో తెలుగుదేశం, జనసేన
బీజేపీ కూటమిని 165 సీట్లు కైవసం చేసుకున్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి, ఈ వార్డు యొక్క కార్యకర్తలకు, నాయకులకి, ప్రత్యేకంగా ఈ వార్డు యొక్క ఓటర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. కూటమిలో ఘన విజయం సాధించిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్లను జంగారెడ్డిగూడెం టీడీపీ నాయకులు పెన్మర్తి రామ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మధ్య ఆంజనేయ స్వామి ప్రసాదాన్ని అందజేశారు. ఇరువురు ఎమ్మెల్యేలను శాలువాతో సత్కరించారు. పూల బుకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెసరగడ్డి జయరాజు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాసేపు దేశ, రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న మార్పులు, సమీకరణలపై చర్చించారు. అందరి సమిష్టి కృషితో విజయం సాధించినట్టు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం కొట్లగట్లగూడెంకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు శీలం రాజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన నివాసం వద్ద కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య కేక్ కట్ చేశారు. జంగారెడ్డిగూడెంలో అమ్మ నాన్న వికలాంగుల ఆశ్రమంలో సైతం అనాథలు, వృద్ధుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా భారీ స్థాయిలో అన్నదానం చేశారు. ప్రాంతంలో కురిసిన ఈదురుగాలులు, వర్షాల కారణంగా రహదారుల వెంబడి ఇరువైపులా ఉన్న వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో బుధవారం సాయంత్రం భారీ వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులే స్వచ్ఛందంగా కూలిన వృక్షాలను తొలగించి రాకపోకలు సాగించారు. సంబంధిత శాఖ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. జంగారెడ్డిగూడెం నుంచి మన్నగూడెం మీదుగా బుట్టగూడెం వెళ్లే రహదారికి ఇరువైపులా భారీ స్థాయిలో వృక్షాలు పడిపోయాయి. విద్యుత్ తీగలు సైతం తెగి పడిపోయాయి. యోగాలమ్మ తల్లి ఆలయం దాటిన తర్వాత విద్యుత్ స్తంభం, భారీ వృక్షం నెలకొనడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం ఆర్చ్ నుంచి గరుడ నగర్ కు వెళ్లే రహదారిలో సైతం వృక్షం నెలకొనడంతో సహాయక చర్యలు చేపట్టారు. జీవోలను మార్చి అర్చకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జంగారెడ్డిగూడెం మండలం గురవైగూడెంకు చెందిన అర్చకులు కోరుతున్నారు. జీవో నంబర్ 765 ను 4310 జీవోలను పునః పరిశీలించాలని కోరారు. మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్న వేదాంతం వెంకటాచార్యులను విధుల నుంచి తొలగించి మిగిలిన వారికి అవకాశం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా మధ్య ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు మాట్లాడుతూ మధ్య ఆలయ పూర్వకాలం నుంచి తానే అర్చకుడిగా పనిచేస్తున్నానని, జీవో ప్రకారమే బాధ్యతలు చేస్తున్నానని తెలిపారు. తాను పోషించిన వారే సంవత్సరం నుంచి తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారని, కమిషనరేట్ ప్రకారం, జీవోల ప్రకారం, కోర్టు ఉత్తర్వుల ప్రకారమే అధికారులు వ్యవహరిస్తున్నారని మీడియాతో పేర్కొన్నారు. మధ్య ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో సుమారుగా 50 సంవత్సరాల నుంచి ఇక్కడ స్వామివారి సేవా కైంకర్యాలు చేస్తున్నాము. అయితే ఆలయం అభివృద్ధి పొందే కొద్దీ అర్చకత్వానికి జనం సావకాశం ఉండాలి అని చెప్పి దృష్టితోటి మా చెల్లెలు భర్తల్ని ఒక ఇద్దరిని, అలాగే మా మేనల్లుని, నా దగ్గర విద్య నేర్చుకునేవాడిని, ఇంకా ఒక పైన తిరిగేవాడిని, వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కటి క్రమేపీ ఒక్కొక్కరిని చేర్చుకుంటూ వచ్చా. ఇది 2004లో వాళ్ళకి ఫుల్ఫిల్ అయింది. అయితే ఇక ఎప్పటి నుంచి అలా కొనసాగుతున్నాం, వాళ్ళు చక్కగా వెళ్ళిపోతున్నారు. ఈ మధ్యన 65 సంవత్సరాలకి రిటైర్మెంట్ అని వచ్చిన తర్వాత 2019లో అంత క్రితము అర్చకత్వానికి రిటైర్మెంట్ లేదు అని ఒక జీవో పాస్ చేశారు. ఆ జీవో పాస్ చేసిన తర్వాత దాన్ని బట్టి వెంటనే నేను కమిషనర్ గారిని అడిగా, అయ్యా మరి రిటైర్మెంట్ లేదంటున్నారు ఏమిటి అనేసరికి దాని మీద ఆయన ఏం చేశారంటే రిటైర్మెంట్ ఉంది లేదని తేల్చకుండా సంవత్సరం గడిపేసరికి దాంతో అప్పుడు మళ్ళీ నేను హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసేసరికి హైకోర్టు ఏం చేసిందంటే కమిషనర్ని మీరు డిక్లేర్ చేయండి, ఎందుకంటే పూర్వం నుంచి ఉన్నారు 86లోనే కొబ్బరికాయ చెక్కలు ఆక్షన్ పెడితే అప్పుడు నేను కొవ్వూరు మున్సిపల్ కోర్టులో వేశాను. మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అప్పటికి ఇప్పుడున్న అర్చకులు ఎవరో పుట్టలేదు, ఇక్కడికి రాలేదు, అది పరిస్థితి ఏమండి. అయినా సరే వాళ్ళ లాబియింగ్, వాళ్ళ దౌర్జన్యం ముందు నేను నిలబడలేకపోతున్నాను. కారణం చేతంటే ప్రతి విషయాన్ని లాబియింగ్ చేసేసి
సంవత్సరంన్నర నుంచి కోర్టు ఆర్డర్ వచ్చినా సరే నన్ను గుళ్ళో కూడా సేవా కైంకర్యాలు చేయనివ్వట్లేదు వాళ్ళ రౌడీజం తోటి. ఈవో గారు ఎందుకంటే దెబ్బలాట ఎందుకంటే పెద్దవారు మీరు చూసి చూడనట్టు వెళ్ళిపోండి అని చెప్పి ఈవో గారు అంటంలో ఈవో గారి మీద ఉన్న గౌరవంతో నేను వాళ్ళతోటి తగువగా ఏ రకంగా చేర్చట్లేదు. ఈ 50 సంవత్సరాల్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా దైవం గురించి మాట్లాడటమే తప్ప ఇలాగా సెల్ఫ్ విషయాలు కానీ లేదా ఆలయాన్ని బయట పెట్టే విషయాలు కానీ ఎప్పుడు నేను మాట్లాడలేదు. కానీ ఈవేళ ఈ దౌర్భాగ్యం ఈ దేవాలయానికి అర్చకుల వల్ల వచ్చింది. ఇటువంటి దౌర్భాగ్యాన్ని ప్రతి వాళ్ళు ఖండించాలి. నిన్నటిదాకానేమో మంత్రులతోటి వాళ్ళతోటి వీళ్ళతోటి చెప్పి ఆపేసిన చట్టాలన్నీ ఈవేళ పార్టీ మారేసరికి మళ్ళీ అందులోకి వచ్చేసి వాళ్ళతోటి మార్పిచ్చేసి మొత్తం చట్టాన్ని మార్చేయాలి అని చెప్పి మిమ్మల్ని నన్ను డిమాండ్ చేయడం కాదు. అది కమిషనర్ ఆఫ్ ఇండోమేషన్ అడగాలి లేదా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని అడగాలి. అంతేగాని మీరు నేను చేయలేం కదా. రౌడీజంతో ఆపేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలు సామాన్యులందరూ కూడా అర్థం చేసుకోవాలి. నా పేరు శ్రీనివాసాచార్యులు పి. శ్రీనివాసాచార్యులు. సుమారుగా 40 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. ఉప ప్రధానిగా చేస్తున్నాను. ఇంకా నాకు 1 సంవత్సరమే అంతా ఉంది గడువు. కాబట్టి ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా ఎదరికి వెళ్ళాలనే ఉద్దేశంలో నాకు కూడా ఆరోగ్యం బాగోలేదని కూడా నేను కూడా చెప్పి ఉన్నాను. తర్వాత వాళ్ళకి రావట్లేదనే బాధని మీకు వ్యక్తం చేస్తున్నాము. దీనికి న్యాయం చేయించవలసిందిగా కోరుతున్నాం. గురువాయగూడెం గ్రామం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లాలో చేసిన మధ్యాహ్నేశ్వర దేవస్థానంలో పనిచేస్తున్న ఉప ప్రధాన అర్చకులు, ముఖ్య అర్చకులు అందరూ కలిసి ఏకగ్రీవంగా చెప్పేది ఏమనగా మా అందరికీ తీరని అన్యాయం జరుగుతుంది ఈ దేవాలయంలో. కారణం ఏంటంటే ఈ దేవాలయంలో గత 20 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా పనిచేసే అర్చక స్వాములు మీ అందరం మాకు జరిగే అన్యాయం ఏమిటి అంటే ఈ దేవాలయానికి కూడా తీసుకునేది అందరూ కూడా పే స్కేల్ ఎంప్లాయీసే. కానీ ఇటీవల కాలంలో రిటైర్మెంట్ అయిన ఒక అర్చక స్వామి, ప్రధాన అర్చక స్వామిగా రిటైర్డ్ అవ్వాల్సిన అర్చక స్వామి మాకు వంశపారంపర్యం అర్చకత్వం వర్తిస్తుందని చెప్పి లేనిపోని పత్రాలు సృష్టించి ఆర్థిక బలం అంగబలంతో 43/10 లో కమిషనర్ గారి ద్వారా ఒక ఆర్డర్ తెచ్చుకుని ఇన్లీగల్ గా ఆర్డర్ ద్వారా ఇవాళ వరకు ఆయన జీతం తీసుకుని మాకు రావాల్సిన ప్రమోషన్లు ఆటంకపరుస్తూ ప్రస్తుతానికి వంశపారంపర్యం అర్చకుడు ఆయనే ప్రధాన అర్చకుడు అని చెప్పి ఈవో గారు చెప్పడం జరిగింది. కానీ ఇదంతా అన్యాయం అని మీ అందరి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. రూల్ ప్రకారంగా 38 రిజిస్టర్ 43 రిజిస్టర్ ప్రకారం వంశపారంపర్యం అర్చకత్వం కానీ అర్చకులు కానీ వంశపారంపర్యం చైర్మన్లు కానీ ఈ దేవాలయానికి ఎవరూ లేరు రికార్డు పూర్వకంగా. కానీ లేనిపోని పత్రాలు సృష్టించి 1950 నుంచి ఉంటున్నట్టుగా కమిషనర్ వారి దగ్గర ఉన్నవి లేనివి చెప్పి ఆయన వంశపారంపర్యంగా అర్చకత్వం ద్వారా 43/10 లో రిజిస్టర్ చేయించుకోగా ఆయనకి అర్చక అనగా కాకుండా ప్రధాన అర్చక స్వామిగానే ఆయనకి పదవులు ఇచ్చినట్టుగా ఈవో గారు చెప్తున్నారు. మా అందరికీ రావాల్సిన ప్రమోషన్లు అడ్డుకుని ఆయనే నియంత్రణగా పరిపాలించడానికి కమిషనర్ వారు సహకరిస్తున్నారు. కానీ మా అర్చకులందరి బాధ విన్నవించుకుంటున్నాము. ఏమనగా మాకు రావాల్సిన ప్రమోషన్లు కానీ మాకు రావాల్సిన బెనిఫిట్స్ కానీ మాకు రావాలి. మా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లుతున్నారు. కాబట్టి కమిషనర్ వారు ఇదంతా గమనించి మీరు ఇచ్చిన ఉత్తర్వులని తక్షణమే వెనక్కి తీసుకోవాల్సిందిగా అర్చకులు అందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు కింద స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దగ్గర నేను ఉప ప్రధానర్చిగా పనిచేస్తున్నాను. నా పేరు పెద్దింటి నాగపవన్ కుమార్. ఇప్పుడు కమిషనర్ గారు కొత్తగా ఇచ్చిన ఆర్డర్ ప్రకారం అయితే అసలు అర్చకులకు రిటైర్మెంట్ లేదనే పదం వాడుతున్నారు. మరి మిగతా దేవాలయాల్లో కూడా అన్ని దేవాలయాల్లో కూడా అర్చకులకు రిటైర్మెంట్ చేస్తున్నారు. అలాగే రమణ దీక్షితులు గారు కూడా ఎన్నో చోట్లకి వెళ్లి ఆయన ప్రాధాయపడ్డాడు. రమణ దీక్షితులు గారు కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. అలా వంశపారంపర్యం అనే అర్చకుడికి స్టిల్ ఏదైతే కేటర్ ఉందో అదే కంటిన్యూ చేస్తారా? మా ప్రశ్న అది. ప్రధాన అర్చక స్టిల్ తో రిటైర్మెంట్ అయ్యారు అనుకుందాం. రిటైర్మెంట్ అయితే స్టిల్ అదే కేటర్ ఇచ్చి కంటిన్యూ చేస్తే మిగతా వాళ్ళు వేద పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు గానీ మిగతా అర్చకులు గానీ ఏ విధంగా ఈ దేవాలయాల్లోకి వస్తారు? మా ఫస్ట్ క్వశ్చన్ అదండి. చాలా దేవాలయాల్లో కూడా వేద పాఠశాలలు ఉన్నాయి. అందరూ చదువుకుని చాలా మంది విద్యార్థులు బయట తిరుగుతున్నారు. వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కల్పించేది కేవలం దేవాలయాలు. అటువంటి దేవాలయాల్లో రిటైర్మెంట్ అనేది లేకుండా వచ్చేస్తే మిగతా అర్చకులు మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు అందరూ కూడా. మనం బయటకు వెళ్తే అది మా డిమాండ్, స్పెషల్ డిమాండ్ కూడా అది మీకు తెలియపరుస్తున్నాము. కాబట్టి దీని మీద తక్షణమే కమిషనర్ గారు ఈ ఆర్డర్ ని క్యాన్సిల్ చేసి మాకు సరైన న్యాయం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం సిపిఐఎం న్యూ డెమోక్రసీ అభ్యర్థి సరియం రామ్మోహన్ కోసం ప్రచారం చేసిన సహకరించిన వారందరికీ విప్లవ అభినందనలు తెలియజేస్తున్నామని ఆ పార్టీ సీనియర్ నాయకులు ధర్ముల సురేష్ అన్నారు. గురువారం బొట్టాగూడెం మండలం కేఆర్పురంలో జరిగిన సిపిఐఎం న్యూ డెమోక్రసీ ముఖ్య కార్యకర్తల సమావేశం వెట్టి సుబ్బన్న అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో సరియం రామ్మోహన్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన తరువాత వచ్చిన ఓట్ల ప్రచారం, ప్రజల సహకారాన్ని సమీక్షించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు ధర్ముల సురేష్ మాట్లాడుతూ పార్టీ అభ్యర్థిగా సరియం రామ్మోహన్ ని పోటీ పెట్టగానే పార్టీ కార్యకర్తలు వందలాది మంది అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేశారని గుర్తు చేశారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యకర్తల సమావేశం కోటరామచంద్రపురంలో ఈరోజు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐఎంఎల్ పార్టీ న్యూ డెమోక్రసీ అభ్యర్థిగా సరియం రామ్మోహన్ ని
నిలబెట్టడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మా పార్టీ రామ్మోహన్ని నిలబెట్టి ప్రజలలోకి మొత్తంగా ఇది చేసుకునే సందర్భంలో మా పార్టీ అనేక పార్టీ కార్యకర్తలు, పార్టీ కింద ఉన్నటువంటి ప్రజలు, ప్రజానీకం అనేక కష్ట నష్టాలు కోర్చి మా పార్టీకి మాకున్నటువంటి ఓటుని కూడా మాకు సమర్పించారు. దాన్ని మేము ఇచ్చేస్తున్నాం, ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదే సందర్భంలో ఈ సునామీలో కూడా మా ఓటుని మేము నిలబెట్టుకోగలిగామనేది మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. అదే సందర్భంలో ఈ ఎన్నికలు, ఈ ప్రచారానికి సంబంధించి చూస్తే వర్షం పడుతున్నప్పుడు కూడా మా కార్యకర్తలు, ప్రజలు పాల్గొని పుట్టాయిగూడెం ఊరేగింపులో పాల్గొని ఆ రోజు పెద్ద వర్షంలో కూడా వర్షాన్ని లెక్క చేయకుండా వీళ్ళు ఇచ్చేశారు. వారికి ధన్యవాదాలు తెలుపుతూ అదే సందర్భంగా ఈ గెలుపుని కాంక్షిస్తూ, రామ్మోహన్ గెలుపుని కాంక్షిస్తూ 2 రోజులుగా మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించాము. దీనికి సుమారు 600 మంది కార్యకర్తలు, వాలంటీర్లుగా ఉన్నటువంటి మొత్తం పాల్గొన్నారు. వారికి కూడా అంత ఎండలో కష్టాన్ని కోర్చి మొత్తం నియోజకవర్గంలో ప్రచారాన్ని చేయడానికి ముందుకొచ్చి వాళ్ళు ఈ ర్యాలీలో పాల్గొన్నందుకు వాళ్ళు కూడా పార్టీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ సందర్భంలోనే పార్టీ గత 50 ఏళ్ల నుంచి కూడా ఈ ప్రజల్లో పనిచేస్తున్న సందర్భంలో ఈ పార్టీకి ఒక ధనవంతులు అనేటటువంటి వాళ్ళు లేరు కాబట్టి ఇది ప్రజల మీద ఆధారపడి ప్రజల సేవ చేసేటటువంటి పార్టీ కాబట్టి ఈ ప్రజా సేవ సందర్భంగానే దీనికి అనేక ఖర్చులు ఇవన్నీ కూడా ఉంటాయి. కరపత్రాలు, పోస్టర్లు వగైరా వాటి ఖర్చులు కూడా గ్రామ ప్రజలు, గ్రామస్తులు అదే సందర్భంగా రైతాంగం సహకరించి ఈ ఖర్చుల్ని కూడా భరాయించే విధంగా కూడా ఇది చేసుకున్నారు. వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. ఉండవల్లిలో టీడీపీ కార్యాలయం కోలాహలంగా మారింది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. గెలుపొందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలకలలాడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు తదితరులను సంతోషాన్ని పంచుకున్నారు. చంద్రబాబు నాయుడుకు పలువురు పూల బుకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్డీఏ కూటమితో మంత్రివర్గ కార్యవర్గం ఏర్పడనుంది. ఇప్పటికే పలు శాఖలను కేటాయిస్తూ సోషల్ మీడియాలో మంత్రివర్గ కార్యవర్గం చక్కర్లు పడుతోంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, మున్సిపల్ ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్, ఆర్థిక శాఖ మంత్రిగా కింజారపు అచ్చెన్నాయుడు, రెవెన్యూ మినిస్టర్ గా నిమ్మకాయల చినరాజప్ప, సివిల్ సప్లై మినిస్టర్ గా బుచ్చయ్య చౌదరి, బీసీ వెల్ఫేర్, ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ మినిస్టర్ పితాని సత్యనారాయణకు, స్పీకర్ రాఘరామకృష్ణరాజును కేటాయిస్తూ 25 శాఖలకు సంబంధించి లిస్టు సోషల్ మీడియాలో సందేశం చక్కర్లు పడుతోంది. అధికారికంగా ఈ లిస్టును ధృవీకరించాల్సి ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు.
బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. విద్యా వ్యవస్థలో ఒక నూతన వైవిధ్యం, ఓ తరం యువత ఆశయం. తపస్ పబ్లిక్ స్కూల్, జంగారెడ్డిగూడెం. విద్యారంగంలో అత్యధిక అనుభవం మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయ బృందంచే ప్రారంభిస్తున్న విద్యా సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్. మా ప్రత్యేకతలు బట్టి విధానం కాకుండా పూర్తి స్థాయి ఇంగ్లీష్లో ప్రాక్టికల్ ల్యాబ్స్, డిజిటల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, ఐఐటి ఫౌండేషన్, K-12 కరికులం ద్వారా విద్యాబోధన. తపస్ యాప్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం, లైబ్రరీ, ఆడిటోరియం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, యాక్టివిటీ రూమ్, యోగా, డాన్స్, కరాటే వంటి కల్చరల్ ప్రోగ్రామ్స్. నూతన వరవడిగా స్కూల్ నందు లైబ్రరీ, విశాలమైన ప్లేగ్రౌండ్ నందు ఖోఖో, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ గేమ్స్. ప్రముఖ విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణుల ద్వారా గెస్ట్ లెక్చర్స్. నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ కి ప్రత్యేక శిక్షణ. పరిశుభ్రమైన ట్రైనింగ్ పొందిన ఆయాలు. విద్యావంతుడైన చైర్మన్ దాకారపు కృష్ణ సిఏ గారి పర్యవేక్షణలో డైరెక్టర్స్. 18 సంవత్సరాల అపార అనుభవం కలిగిన బుద్దాల గోపాలకృష్ణ ఎంఎస్సి బిఎడి మరియు 14 సంవత్సరాల అపార అనుభవం కలిగిన గారపాటి ఆతిథ్య ఎంఎస్సి బిఈడి అకాడమిక్ ప్రోగ్రామ్స్ తో నడుపుతున్న సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 8143796655. వెల్కమ్ బ్యాక్. చంద్రపూడి మండలంలో కంచనగూడెం గ్రామంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పీకా నాగేశ్వరరావు చెందిన లేత దూడపై చిరుతపులి దాడి చేసింది. ఫారెస్ట్ అధికారులు అమర్చిన ట్రాప్ కెమెరాకు చిరుతపులి సంచరిస్తున్న వీడియో నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కంచనగూడెం గ్రామం పరిసర ప్రాంత ప్రజలు పొలాల్లోకి ఒంటరిగా వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం బేగవరం గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై కత్తితో దాడి చేసిన సంఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. కూటమి గెలుపొందిన ఆనందంతో తమ దారిన తాము పోతుంటే రహదారికి ద్విచక్ర వాహనం అడ్డంగా పెట్టి
పెట్టి వివాదానికి దిగారని సరిచేసుకుని నోవా కళాశాల సమీపానికి వెళ్లేసరికి కత్తితో తమపై దాడికి పాల్పడినట్లు బాధితుల స్నేహితులు కుటుంబీకులు తెలియజేస్తున్నారు. 9 మంది ఒక్కసారిగా కలబడ్డారని, ఒక వ్యక్తి కత్తితో పొడిచారని, దాడిని అడ్డుకునేందుకు వెళ్తే మరో వ్యక్తి చేతిపై దాడి చేశారని తెలియజేస్తున్నారు. హుటాహుటిన దాడికి గురైన ఇద్దరిని జంగారెడ్డిగూడెం నూరుపడకల ఆసుపత్రికి తరలించారు. సిఐ రాజేష్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. టీడీపీ మండల అధ్యక్షులు సాయి సత్యనారాయణ, పెనుమర్తి రామ్ కుమార్, సత్రం లక్ష్మణరావు, గొల్లవందల శ్రీనివాస్ తదితరులు బాధితులను పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిని వెనువెంటనే అదుపులోకి తీసుకుని విచారణ చేసి న్యాయం చేయాలని పలువురు మీడియాతో కోరుతున్నారు. ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు ప్రజలు ఇచ్చిన తీర్పుని మనం అందరూ గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఎవరికి పట్టం వెళ్తే వారు అధికారం చెలాయించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలకు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మాండమైన బ్రహ్మరథం పట్టి విజయదుందు మోగించి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన సందర్భం ఈ రోజు. అలాంటి శుభ సందర్భంలో జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు షేక్ ఇమాం అలాగే పారేపల్లి శ్రీనులు బండి మీద వెళ్తుంటే ఈ విజయాన్ని సహించలేని వైసీపీ కార్యకర్తలు దారి కాసి వీళ్ళిద్దరిని కత్తితో పొడిచి హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. ఇలాంటి హింసాత్మక కార్యక్రమాలు మానుకోకపోతే రాబోయే రోజుల్లో మీకు సరైన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాం. అలాగే శాంతియుతంగా ఎలక్షన్ జరిగినాయి, వాటిని మీరు జీర్ణించుకోలేకపోవడం చాలా బాధాకరం. ఈ రోజున మీరు ఓడిపోవడం జరిగింది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలిచ్చే తీర్పుని గౌరవించాలని ఈ వైసీపీ నాయకులకు మేము సూచిస్తా ఉన్నాం. అలాగే వాళ్లపై హత్యా ప్రయత్నం చేసిన వైసీపీ కార్యకర్తలను వెంటనే అరెస్ట్ చేసి తెలుగుదేశం పార్టీ ఆ కార్యకర్తలకు న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. పెట్రోల్ కొట్టించుకుని బండి వేసుకుని వస్తున్నామండి. కరెక్ట్గా వాళ్ళ ఇంటి దగ్గరలో రాగానే ముందు బండి అడ్డంగా పెట్టేసి బండి ఆపేసారండి. మా బండి కనపడటం లేదని మాతో గొడవ వచ్చారండి. బండి వాళ్ళతను ఒకతను వచ్చి బండి తీసాడు. అతను లోపల నుంచి తిట్టుకుంటూ వచ్చాడు. ఏం జరుగుతుంది అన్నయ్య, ఏంటన్నయ్య అని మేము అడిగితే వచ్చి నా మీద ముందు చేసుకున్నాడు. ఇప్పుడు గొడవ మాతో గొడవ వేసుకున్నాడు. ఈ లోపు మేము మా నాన్నగారికి ఫోన్ చేసి చెప్పామండి. మా నాన్నగారి వాళ్ళు వీళ్ళందరూ వచ్చారండి. వచ్చేటప్పటికి వాళ్ళందరూ గొడవ జరగకుండా ఆపేసారు. గొడవ ఆపేసి మేము వెళ్ళిపోయాము. విలేజాడికి వెళ్ళిపోయి మా కొద్దిగా దెబ్బ తగ్గుతున్న వల్ల మేము పక్క వచ్చేసాం. నోవా కాలేజ్ ఈరునే వస్తుందంటే కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఈ లోపు వాళ్ళు వెనకాల నుంచి గ్రౌండ్ లోంచి వికెట్ ఒకటి తీసుకుని క్రికెట్ ఆడే స్టంప్ ఒకటి తీసుకొని వచ్చేసారండి. మా మీద గొడవకు వచ్చేసి మమ్మల్ని కొడతాకు వచ్చి చేసుకున్నారండి మా మీద. మేము అప్పుడు కూడా మేము చూసుకుని మా నాన్నగారికి ఫోన్ చేస్తాండి. వెంటనే మేము మా నాన్నగారికి ఫోన్ చేసి ఇలా గొడవ జరుగుతుంది రండి అని చెప్తే వాళ్ళు వచ్చారండి. ఎడదేస్తున్నారో వాళ్ళు ఇంకా చాలా మంది వచ్చేసారు బండి వేసుకున్నారు. ఆ కుర్రాళ్ళందరూ వచ్చేసి గొడవకి వచ్చేటప్పటికి తోపులాట జరుగుతుంది. వీళ్ళు అవన్నీ నన్ను కొడతాం, అవన్నీ గొడవలు వేరే అతను గొడవ పోతాను మన అతను చేయండి పెట్టి చేతికి కొడుతున్న అతను వేరే లోపల. మేము రోడ్డుకి ఇలా వస్తుంటే ఇలాగ గొడవ పెట్టుకున్నారు సార్. గొడవ పెట్టుకుంటే ఏంటి గొడవ అని చెప్పి నేను మధ్యలో ఎంటర్ అయ్యి వాళ్ళకి చెప్పి ఇప్పుడు గెలిచిన వాళ్ళు గెలిచినట్టు ఉంటారు, గెలనట్టు ఉంటారు. దీని గురించి మనం గొడవలాడు చేస్తాం. రేపు తెల్లారికి ఎవరి పని వాడు చేసుకునేది. మన బస్సులు మనమే, వాళ్ళ బస్సులు వాళ్ళే. అప్పుడు ఎవరు పడతారు. దీని గురించి ఏదో గెలిచారో ఉత్సాహం తప్ప ఏం ఉండదు. ఇందులో ఎవరు గెలిచినా చేసేది అదే. దాని గురించి మీరు గొడవలాడే పని ఏంటని చెప్పి నేను మధ్యలో గొడవ పడద్దని సాగడానికి కుర్రోడు నన్ను తోసాడు. నాకు దేంతో పొడిచారండి? కత్తితోటి తీసుకొచ్చి కేకు కత్తి ఉందండి మొత్తం మీద. సరే అక్కడ కుర్రోని పొడిచారు. రెండో కుర్రోడు ఎదురెళ్ళి తప్పితే ఆ కుర్రోని కూడా చేతి మీద తగిలిందండి, పొడిచారండి. ఆయన ముందు కూడా జరిగింది. ముడి ఏం లేదు, అంత ముందు తోసుకున్నాం. తర్వాత అయిపోయింది. మరి రెండోసారి వేరే సార్ మళ్ళీ కాసి మళ్ళీ ఇది అటాక్ చేశారు. అటాక్ చేసి కత్తితోటి అక్కడ సీన్లో దిగి కత్తితో పొడిచారు. 6 కుర్రోళ్ళు. నల్లమెల్లి సన్నీ అండి కుర్రోడు పేరు, వంశీ అండి కుర్రోడు పేరు సన్నీ అండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి విజయం సాధించడంతో జంగారెడ్డిగూడెం 3వ వార్డు అధ్యక్షులు కొంచాడ ఉమాప్రసాద్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు. మధ్య ప్రధాన అర్చకులుగా తమకు అవకాశం ఇవ్వాలంటున్న అర్చకులు, జీవో ప్రకారమే విధులు నిర్వహిస్తున్నానంటున్న ప్రధాన అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు. జంగారెడ్డిగూడెంలో ఈదురుగాలులతో కూడిన వర్షం, నేలకొరిగిన వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.
జంగారెడ్డిగూడెం 2, 3వ వార్డులను కలిపే కల్వర్ట్ను నిర్మించాలంటున్న మహిళలు, ప్రమాదకర పరిస్థితిలో కర్రల సహాయంతో కల్వర్ట్ దాటుతున్న చిన్నారులు. గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో కోలాహలంగా మారిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.